చెరువు రాలేదు రాలేదు రాకపోయినా వేపిస్తాం రాకపోయినా వేపిస్తాము ముస్లింని. ఇక్కడ పాతకొచ్చారు అన్న గుంటకల్ మెడల్. చాలా ఘనంగా స్వాగతం పలికి చాలా వేల మందిలో వచ్చినారన్న జనాలు. చాలా అంగరంగ వైభవంగా చేశామన్న స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అన్న, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారన్న. సిద్ధం అంగరంగా కట్టుకున్నామన్న అందరూ గెలిపేయడానికి. 175 ఖచ్చితంగా గెలుస్తాడన్న కన్ఫామ్ గా. వాళ్ళంతా భ్రమ పడతాయన్న. అబ్దుల్ కలాం కలర్ కనమన్న అంతే వాళ్ళ భ్రమ అన్నది. గెలిచే మాత్రం జై జగన్. నమస్తే పెద్దనా. నమస్తే అన్న. మాది గుంటకల్ మండలం పాతకొచ్చారు గ్రామం. పాతకొచ్చారు అభివృద్ధి చేశారా? చేసినారన్న. ఎలా ఉంది పల్లెలు బాగా చేసినారన్న. బాగా చేసినారు. వెంకటరామరెడ్డి మాకు బాగా రావాలి. జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? మరి మంచి జరుగుతుందన్న. జగన్ మంచి జరుగుతుందాక నేను అటు నుంచి చూసి ఇటుకు వచ్చి లైవ్ మాట్లాడుతున్నాను. చెప్పడానికి వచ్చినాను. ఏం జరిగింది నీకు? నా కొడుకు వాలంటీర్ చేస్తున్నాడు. నా భార్యకి 40 ఏళ్ళు 15,000 వచ్చింది. నాకంతా బాగా జరుగుతున్నా. నేను రెడ్డిస్ నేను గాని జగన్మోహన్ రెడ్డి అన్న. వాళ్ళు చెప్పేది ఆటకన్నా, వాళ్ళు చెప్పేది ఆటకి. వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెడ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడన్నా. ఎవరో వెంకటరామరెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. 100% లక్ష కాదు 69 సీట్లతో గెలుస్తాడు. అయిపోయాం భయంలా. 160 సీట్లతో 160 సీట్లన్నా ఎక్కువ గాని గెలుస్తాడు జగన్. చెప్పేది 140 గాని ఇంకోరు బూతుల సార్ మేము తాగింటాము. నిదానంగా చెప్పమంటే చెప్తా నేను. వాడు పావలా కళ్యాణం ఇంకోడు అంతా జతయి పావలా కళ్యాణంలో వాడు. నాకు నోరు తిరగలా. నేను 2 కోటలు ఆయన. వాడు పావలా కళ్యాణ్ ఒకటి జత అయినాడు. వీడు చంద్రబాబు గారు జత అయినాడు. వాడు సింగళబాబు యారో సింగళబాబు యారో సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఉండేవాడు వాడు. నేను బూతులు వస్తాయి నాకు. జగన్ గెలిపిల్లని మేము జగన్ గెలిపిస్తాం. జగన్ ఉంటే మేలని. అంటే వికలాంగులకి పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి లెక్కలేసినాడు. గుడ్డలు ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన గుడ్డలే నేను కానీ దొరుకుతుండే అసలు. ఇంకా చెప్పమంటే బాగా చెప్తా నేను. టీడీపీ వాళ్ళకా జైలు కట్టించినాడు వాళ్ళకి. అమరావతిలో జైలు అరసండి. అమరావతిలో జైలు కట్టించినాడు వాళ్ళందరికీ. ఊరికే తెలుగుదేశం వాళ్ళందరికీ జైలు కట్టించినాడు. అందరికి ఆడే ఉండమని. వాడు ఊరికి ఆయన అనుభవం లేదు. నా మాట నేనేం రాకుండానే ఉన్నాను. పెద్దోళ్ళు లేదు, ఏం లేదు. చెప్పేది నాకు 63 ఏళ్ళు ఉన్నాయి. నాకు పింఛని రాకుండా జగన్కే ఓట్లు వేసేది. జగన్కి ఏమంటే పిల్లోళ్ళకి లెక్క వేసినాడు, గుడ్డలు ఇచ్చినాడు, బూట్లు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. సిద్ధమైన చేస్తాం. వాడు పావలా కళ్యాణం వాళ్ళే ఇట్లా పప్పులేక ఉప్పేసినట్లు వాడొస్తాడు. వాడు పావలా కళ్యాణం వాడు. పావలా కళ్యాణ్కి ఏం ఓట్లు జగన్కే అరసలు రా. Please subscribe .news.